2000 పెట్టి తెచ్చిన దోమతెర 2 గంటల్లో చింపేసినవి ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను మా బర్రెల కోసం కొత్త దోమతెర అయితే తెచ్చేసినాను. తెచ్చి కట్టినాను. సాయంత్రం అయితే గడ్డేసి అయితే పోయినా. మళ్ళీ నైట్ 8 గంటలకు వచ్చి చూసే తలకల్లా మొత్తం చింపి అయితే వేసినవి దాన్ని అయితే. దీనిలో మంచి కొరకు అని చెప్పేసి 2000 పెట్టి దోమతెర కడితే ఒక్క రోజులోనే చింపేసినాయి. అది కూడా ఒక్క 2-3 గంటల్లోనే చింపేసినవి. 2000 పెట్టి తెచ్చిన దోమతెర 1-2 గంటలలో పోయిందంటే ఎంత బాధ ఉంటుందో మీరు చెప్పండి ఒకసారి. పోయిన దాని గురించి ఆలోచించుడు కూడా బొక్కే. మొత్తం చింపేసినది. కనీసం దాన్ని కుట్టి మళ్ళా కడదామంటే కూడా పనికి రానట్టు చేసేసినవి అవి అయితే. ఏకంగా ఈ బర్రె అయితే మొత్తం కొమ్ములకైతే చుట్టేసుకునింది. నాకు తెలిసి ఇదే బర్రెనే అయితే తెంపేసింటది దాన్ని. దోమతెర చింపేసినట్టు కాదు, ఇప్పటి నుంచి తెలుస్తుంది మీకు దోమల నుంచి నరకం ఏంటో. అనవసరంగా చింపినాం అనుకుంటారు మీరే. ఇక పోయిన దాని గురించి ఆలోచించడం బొక్క అని చెప్పేసి గడ్డి వాం కాడికి వచ్చేసి ఒక గడ్డి కట్ట అయితే తీసుకున్నా. గడ్డి అయితే మొత్తం నానిపోయింది. చీదు ఉంది మొత్తం గడ్డి కాడైతే. రాత్రుల పూట అయితే ఇలా గడ్డి వాంల కాడికైతే రాకూడదు కానీ తప్పదు. మనకైతే పురుగు పుట్ర ఉంటాయి కానీ తప్పదు. ఇలా బర్రెలున్న వాళ్ళకి కానీ పశువులు ఉన్న వాళ్ళకి కానీ అసలు విలేజ్లలో వాళ్ళకే మాత్రం తప్పదు ఇలాంటి పనులు అయితే. నైట్ అయినా పగులైనా ఇలాంటి పనులు అయితే చేయాల్సిందే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. బై ప్లీజ్.